దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే పుణ్యం లభిస్తుంది? గుడిలో దైవ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఉన్న హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. అయితే హిందూ విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే పుణ్యప్రాప్తి లభిస్తుంది అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయంలో ఉన్న దేవుడి హుండీలో 7 రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి వెంటనే తగ్గిపోతాయి. నవరాత్రుల సంఖ్య 9 కాబట్టి దేవుని హుండీలో 9 రూపాయలు వేస్తే శత్రుబాధలు, మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే దూరం అవుతాయి. అలాగే అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది. 11 అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడి హుండీలో 11 రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వలన మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. దేవుడి హుండీలో 12 రూపాయలు వేస్తే మీ కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి తమ జాతకంలో అదృష్టం అనేది ఉండదు. ఏ పని చేసినా ఫలితం ఉండదు. అలాంటి వారు దేవుని హుండీలో 12 రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 54 అనేది గురు అనుగ్రహ సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న హుండీలో 54 రూపాయలు వేస్తే గురు అనుగ్రహం లభించి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. 116 అనేది ఆశీర్వాదం మూల సంఖ్య. పోయిన జన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించాలంటే దేవుని హుండీలో 116 రూపాయలు వేయాలి. దీనివలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. దేవుని హుండీలో 101 రూపాయలను వేస్తే అఖండ రాజయోగం, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. అలాంటి విశిష్టతను సంతరించుకున్న గుడికి వెళ్ళినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి నుదుటన కుంకుమ ధరించాలి. సంప్రదాయ వస్త్రాలతోనే దేవుణ్ణి దర్శించుకోవాలి. ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది. గుడికి చేరుకోగానే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు. కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు, ఇంటి పేరు, ఇంటి పెద్ద, నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్యఫలితం దక్కుతుంది. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు, చేతులను శుభ్రం చేసుకొని ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు. గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట. కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు. దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పకుండా తీర్థం, శతగోపనం తప్పక తీసుకోవాలి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా పుచ్చుకున్నవలను. వెంటనే 3 సార్లు తీసుకోకూడదు. తీర్థం తీసుకోవడం వలన చెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రంగా చేసుకోవాలి. ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. కాసేపు కూర్చున్నాక కాళ్ళను కడుక్కోవాలి. గుడిలోకి వెళ్ళిన భక్తులు తమకు తోచినంత కానుకలు వేయవచ్చు. శాస్త్రాల ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయకపోయినా పర్వాలేదు. కానుకలు వేస్తేనే దేవుడు కోరిక తీరుస్తాడనే ఏమీ లేదు. ఒకప్పుడు దేవాలయాల్లో హుండీలే ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాజకీయ నాయకులు దేవాలయాలను కమర్షియల్ చేసేశారు. హిందూ ధర్మంలో ఎక్కడా కూడా దేవాలయాలకు వెళ్ళినా వారి కానుకలు సమర్పించాలని నియమం లేదు. మీరు హుండీలో వేసిన డబ్బు ఇతరులకు సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో దేవుని హుండీలో కానుకలు వేస్తే మంచిది. ఇప్పుడు మనం ఏ రోజు ఏ దేవుని మంత్రం జపిస్తే మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆదివారం రోజు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. సోమవారం అంటే శివునికి ఎంతో ఇష్టమైన రోజు.
సోమవారం రోజున బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయి. సోమవారం శివాలయం దర్శించడం వలన పరమేశ్వరుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. సోమవారం నాడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజున హనుమంతుడి ఆలయానికి దర్శిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకులు వేసి పూజిస్తే అనారోగ్య సమస్యలు రావని భక్తుల నమ్మకం. మంగళవారం నాడు జై హనుమాన్ అనే మంత్రాన్ని జపిస్తే హనుమంతుడు అనుగ్రహం మీ కుటుంబంపై లభిస్తుంది. వినాయకుడికి అత్యంత ఇష్టమైన రోజు బుధవారం. బుధవారం రోజున గరికమాలతో వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. బుధవారం నాడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తే విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. సాయిబాబాను గురువారం పూజించడం వలన చాలా మంచిది. ఆయుష్ను మంచి ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్టదైవానికి గురువారం రోజున పాలతో చేసిన పదార్థాలను నివేదించాలి. మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో ధునిలో కొబ్బరికాయను వేయండి. గురువారం నాడు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే మంత్రాన్ని జపిస్తే బాబా అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది. శుక్రవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే పచ్చగా ఉన్న గుమ్మానికి చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడికి శనివారం అంటే ఎంతో ఇష్టం. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.